Chef Mantra Project K. ఇదిగో అరే కమ్మాన్ అజయ్, యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టే కదా దాన్ని యాక్సిడెంట్ అంటారు. అరే నువ్వేమన్నా కావాలని చేసినావా? లేదు కదా. స్టాప్ ఫీలింగ్ బ్యాడ్ మ్యాన్. కారు కూడా ఆయనే ఫిక్స్ చేస్తున్నారు. అట్లీస్ట్ పే చేద్దామంటే టాపిక్ అవాయిడ్ చేస్తున్నారు. మరి ఆబ్వియస్లీ ఫస్ట్లీ ఆయన కార్ని దొబ్బెట్టావు, మళ్ళీ రిటర్న్లో డబ్బులు ఇవ్వనా అని అడుగుతున్నావు. రెడ్డి గారిగో హర్ట్ అవుదా మరి? ఓహోనా, అంటే నీకు అసలు ఈ థాటే రాలేదా నాయనా? నో మ్యాన్, నెవర్. యాక్చువల్లీ దిస్ హెల్ప్స్. థ్యాంక్స్. యూ వెల్కమ్. ఇది చెప్పినట్టు దీని తర్వాత ఏం చేయాలో కూడా చెప్పా ప్లీజ్. అరే ఇంకేముంది, నోట్లో నాలుకైపో. నోట్లో నాలుకైపో. ఐ మీన్ ఇంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వు. లీకేజ్ ఉందన్నారనుకో ఫిక్స్ చేపిచ్చేసి, అంకుల్ చెప్పులు తెగిపోయినాయి అన్నారనుకో ఇమ్మీడియట్ గా గుట్టిచ్చేసి, కిచెన్ లో సరుకులు అయిపోయినాయి అన్నారనుకో పరిగెట్టుకుంటే వెళ్ళి పట్టుకొచ్చి. అర్థమవుతుందా? ఇల్లు మొత్తం సెట్ చేయి. టేక్ ఓవర్ మ్యాన్, బీ ఎ మ్యాన్. నీకో మరదలుందన్నావు కదా, ఆమెకో పెళ్లి సంబంధం చూడు. ఆమె నిన్ను చంపేస్తుంది అనుకో, బట్ స్టిల్ యుల్ మేక్ ఎన్ ఇంప్రెషన్ డూడ్. ఇంకేం కావాలా నీకు? కత్త క్రాప్ యా డూడ్. సుజిత్ ప్లీజ్ కమ్ టు ద పాయింట్. మరి ఇంకేంది డూడ్? యు ఆర్ ద క్వింట్ ఎసెన్షియల్ అల్లుడు గారు. అర్థమవుతుందా? ఇంకో 2 కార్లు దబ్బెట్టు, ఇల్లు మీకు పందిరై, నిన్నెవ్వరేమనరు. అదే కదా ప్రాబ్లం. అరే చిల్మార్ డూడ్, చిల్మార్. డోంట్ ఫర్గెట్ యు ఆర్ మిస్టర్ అల్లుడు గారు. అర్థమవుతుందా? ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. ఏంట్రా నువ్వు? చలో ఐల్ మేక్ ఏ మూవ్. హ్యావ్ యు గాట్ ద నెంబర్స్ దట్ ఐ సెంట్ యు? యా చూసాను, బట్ వేర్ ఆర్ యు గోయింగ్? సునీల్ ఉన్నాడు కదా, ఆడొక హాట్ షాట్ ఇన్వెస్టర్స్ తో ఇన్వెస్టర్ మీటింగ్ కూడా ప్లాన్ చేశాడు. ఈ సాటర్డే అదే ఇన్వెస్టర్స్ తో మన కాల్ కూడా ఉంది. ఓకే. మన ఎక్స్పాన్షన్ డాక్స్ అనే నీ మెయిల్ లో ఉన్నాయి కదా. యా బట్ డు యు నీడ్ మీ ఫర్ దిస్? లేదు నేను చూసుకుంటా, అవన్నీ నాకు ఫార్వర్డ్ చేసి. బాయ్. హ్యావ్ ఫన్ మిస్టర్ అల్లుడు గారు. ఇందాక అసలు ఏం జరిగింది? మా ఇంట్లో అంతే. మీరు ఇచ్చిన పంచలకు నాకు తలనొప్పి వచ్చింది. చలో, యు వాంట్ హావ్ సమ్ కాఫీ? కాఫీ ఈ ఇంట్లో? గుడ్ లక్. గుడ్ లక్ ఏంటి? ఇంట్లో కాఫీ బ్యాండా? అలాంటిదే. అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. జాబ్ వస్తుందనే ధీమాతో మా నాన్న అమ్మని చూసుకోవడానికి పెళ్లి చూపులకి వెళ్ళారట. అమ్మ నచ్చింది, జాబ్ రాలేదు. జాబ్ వస్తే గానీ పిల్లనివ్వో అని మా అమ్మ సైడ్ వాళ్ళు అన్నారట. అసలు మీ అమ్మాయి కాఫీ పెట్టడం కూడా రాదు, మేమే మా అబ్బాయినేమో అని మా నాన్న సైడ్ వాళ్ళు అన్నారట. అటు చేసి ఇటు చేసి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారనుకో. కానీ ఈ అమ్మ ఒక కండిషన్ పెట్టింది. ఏంటిది? నో కాఫీ అట్ హోమ్. ఓ యా.